తల్లికి వందనం పథకము చంద్రబాబు నాయుడు సార్ గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తున్నారు. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారన్న? ముగ్గురు పిల్లలు. ఎంతమందికి తల్లికి వందనం వస్తుంది? ఇద్దరికి. ఇంకొకరు చిన్న పిల్లలు. ఓకే. ఇంట్లో పింఛన్ వస్తుందే? పింఛన్ వస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పినాం. అదే విధంగా అమలు చేసుకున్నాం. అదే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం వచ్చేది. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతమంది పిల్లలకు కూడా ఇస్తున్నారు. మనకి ఇంట్లో ఎవరికన్నా పింఛన్ వస్తుందే? ఓకే. ఇంట్లో పింఛన్ కూడా వస్తుంది. 1వ తారీఖే ఖచ్చితంగా ఇంటి దాకా తెచ్చిస్తున్నారా? ఓకే. స్టోర్ లో రైస్ ఇవన్నీ ఇంటి దాకా తెచ్చిస్తున్నారా? అన్ని వస్తున్నాయా? దీపం పథకం కూడా మీకు లబ్ధిదారులు ఉందా? వెరీ గుడ్. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఏదైతే సూపర్ 6 పథకాలని వాగ్దానాలు చేసినాడు, దీంట్లో భాగంగా ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో తల్లికి వందనం పథకం కావచ్చు, పింఛన్ కావచ్చు, మీకు అందుతుందేనా? పెన్షన్ అందుతుంది. ఓకే. 1వ తారీఖు ఇంటి దాకా. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ 6 పథకాల్లో భాగంగా హామీలు ఇచ్చినటువంటి సుపరిపాలన అంటే ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా అన్ని నెరవేర్చేందుకు ప్రతి మనిషిని కూడా ప్రతి ఇంటికి కూడా పోయి వాళ్ళకి ఇంకా ఏమైనా మన సంవత్సరంలో ఏదైనా చేయగలిగిందంతా చేసినాం, ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయేమో కనుక్కోమని చెప్పి మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో పింఛన్ మాట ఇచ్చినాం. పింఛన్ వస్తుందేనా? ఓకే. తల్లికి వందనం పథకం మీద పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వర్తింప చేస్తుంది. అది కూడా అందుతాను కదా. మీకు ఇంకా ఏమైనా ఇండ్లు కానీ ఇట్లాంటివి కావాలంటే ఇప్పుడు ఆల్రెడీగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇల్లు ప్లస్ స్థలం కూడా వస్తాయి. ఇంకా మీకు ఏమైనా మా ప్రభుత్వం నుంచి అందని ఏమైనా ఉంటే కూడా మీరు చెప్తే దాంతో భాగంగా మేము తీసుకుంటామన్నా. ఎట్లుంది ప్రభుత్వం పరిపాలన? బాగుంది. ఏం పని చేస్తారు బ్రదర్ మీరు? ఓకే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? 1 సంవత్సర కాలంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా సూపర్ 6 భాగంలో పథకంగా అన్ని అమలు చేశాము. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి? మీకు తల్లికి వందనం వచ్చిందా ఇంట్లో? రైట్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకం వస్తుంది ఈ ప్రభుత్వంలో. దీపం పథకం ఉచిత సిలిండర్లు వచ్చినాయా? రేషన్ బియ్యం అందుతుందా? తల్లికి వందనం వస్తుంది, దీపం పథకం వస్తుంది. మహిళలను కూడా ఉపాధి హామీలో భాగంగా టైలరింగ్ సెక్షన్స్ పెట్టినాము. అంటే వాళ్ళు ఖాళీగా ఇంటికాడ ఉండకోకుండా టైలరింగ్ పని నేర్చుకుంటే ఫ్రీగా 75 రోజులు మేము నేర్పించిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా ఈ సుపరిపాలన ఇచ్చిన వాగ్దానాలే కాకుండా చెప్పనివి కూడా కొన్ని చేస్తాను. అదేవిధంగా యువతకు కూడా పెద్ద ఎత్తున మనము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినాం. అన్నా క్యాంటీన్లో ఎప్పుడన్నా భోజనం చేసినావా? ఎట్లుంది భోజనము? బాగుందా? పొద్దున్న టిఫను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనము. 5 రూపాయలకి ఎక్కడన్నా భోజనం దొరుకుతుందా? దొరకదు కదా. మంచి భోజనం 5 రూపాయలకే ఇస్తాను కదా. ఎవరు ఇస్తున్నారు ఇది? చంద్రబాబు నాయుడు. రైట్.